హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రెస్ కటింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనమాట. కటింగ్ వీడియోలో నేను ఎంత క్లాత్ తీసుకున్నాను, క్లాత్ ఎంత లైనింగ్ తీసుకున్నాను అంతా అయితే నేను దాంట్లో చెప్పాను. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఎక్కువ లేట్ చేయకుండా, ల్యాగ్ చేయకుండా ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి సాటిన్ అయితే మనం ఇట్లా మెయిన్ వైపు అయితే వేసుకొని సాటిన్ పైన నెట్ ఫ్యాబ్రిక్ వేయాలి. నెట్ ఫ్యాబ్రిక్ పైన మన లైనింగ్ ఉంది కదా, కాటన్ లైనింగ్, ఆ కాటన్ లైనింగ్ అయితే వేయాలి. మన నెక్ ఉంటుంది కదా, ఫస్ట్ అయితే దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమో సాటిన్, తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ మెయిన్ వైపు పెట్టేసి తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ మూడు పైన పెట్టేసుకొని నీట్గా అయితే మనం ఒక పాదం వరుస తోటి ఫస్ట్ అయితే కాటన్ లైనింగ్ మీద అయితే మనం స్టిచ్ వేసుకోవాలి. స్వీట్ హార్ట్ నెక్ పెట్టాను కాబట్టి నీట్గా అయితే సర్చ్ చేసుకుంటూ ఆ షేప్లో వచ్చేటట్టు అయితే ఖర్చు మందంతో అయితే మనం నీట్గా అయితే స్టిచ్ వేసుకోవాలి. మొత్తం స్టిచ్ వేసుకున్నాక ఎలా ఉంటుంది అనేసి నేను చెప్తాను. కొన్ని చోట్ల అయితే నేను చేత్తోనే చూపిస్తాను, స్టిచ్ వేయను. మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నీట్గా అయితే నేను దాని చుట్టూరు నెక్ చుట్టూరు అయితే నీట్గా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అంతా కూడా మొత్తం నీట్గా అయితే కట్ చేసుకొని చుట్టూరు మూలలు అదంతా ఉంది కదా రౌండ్, అదంతా నీట్గా అయితే కట్స్ పెట్టుకోవాలి. కుట్టు తెగిపోకుండా కట్స్ పెట్టుకోవాలి, అప్పుడు మనకి నీట్గా వస్తుంది. కుట్టుపోదు, మనకి మోడల్ అనేది నెక్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది, ఎగ్గులు దిగులు లేకుండా నీట్గా అయితే నేను కట్స్ అయితే పెట్టుకొని లైనింగ్ ఉంది కదా కాటన్ లైనింగ్, ఆ కాటన్ లైనింగ్ని అయితే మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఆ రివర్స్ చేసుకున్న దానిపైన నెట్ ఉంది కదా, నెట్ పైన అయితే స్టిచ్ వేసుకోవాలి. మూలలన్నీ సరి చేసుకుంటూ రౌండ్ అంతా నీట్గా సరి చేసుకుంటూ మనమైతే నీట్గా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే నీట్గా అయితే నేను రౌండ్గా నీట్గా అయితే నెక్ పైన స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకొని టక్స్లు అయితే వేసుకున్నాను. కింద నార్మల్గా ప్రిన్స్ కట్ ఏం పెట్టలేదు, నార్మల్ టక్స్ వేసాను. అలానే బ్యాక్ పార్ట్ కూడా నేను రెడీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్. ఇప్పుడు కింద కుచ్చుల కోసం ఫస్ట్ అయితే నేను సాటిన్ తీసుకున్నాను. ఫస్ట్ క్లాత్ను కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్ని ఇట్లా ఖర్చుది నేను మడత పెట్టి కుట్టుకోలేదు. మీకు పీసులు వచ్చేటట్టు అయితే మీరు మడత పెట్టి కుట్టుకొని కట్ వర్క్ వైపు పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు పీసులు రాదు, మామూలుగా ఉంది, అందుకని అయితే నేను నార్మల్గా పెట్టేసి కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్కి ఇవతలకి పెట్టేసి నేనైతే లైనింగ్ అదే సాటిన్ కనిపించకుండా నేను ఒక స్టిచ్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టిచ్ వేసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ చూపిస్తాను. అయితే ఇలా స్టిచ్ అంతా మొత్తం అయితే వేసేసాను. వేసిన తర్వాత ఈ సాటిన్కి మనం మొత్తం చుట్టూరు అయితే స్టిచ్ వేసుకోవాలి. నెట్కి సాటిన్కి మొత్తం స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా మనము ఫ్రంట్ పార్ట్ ఎలా రివర్స్ చేసామో సేమ్ అంతే రివర్స్ చేయాలి. ఇక్కడ నేను కింద కుచ్చులు పెట్టడానికి ఇలా రెడీ చేసుకున్నాను, ఇందాక చూపించాను కదా, అలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇట్లా పెట్టేసుకొని మనం నీట్గా అయితే కుచ్చులు పెట్టుకోవాలి. ఎలా కుచ్చులు పెట్టుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం ఫస్ట్ అయితే కట్ వర్క్ సైడ్ కాకుండా అటు సైడ్ అయితే పెట్టేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ అది తీసుకోవాలి, నడుమాది, దాన్ని బట్టి అది ఎంత వస్తే ఇక్కడ మనం అదే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నాకు 18 వచ్చింది, అలా పెట్టేసుకున్నాను. ఇట్లా అయితే పెట్టుకున్నాను చూడండి. షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకున్నాను. షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి కింద ఫ్రిల్స్ జాయింట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ మొత్తం జాయింట్ చేసుకున్నాక మనకి ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ చూపిస్తాను. స్టిచ్ చేసి హ్యాండ్తో చూపించాను కదా, ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇలాగా హ్యాండ్స్ అండ్ ఫ్రిల్స్ కింద స్టిచ్ చేసుకున్నాను. మామూలుగా రివర్స్ చేయడమే. లూజ్ కుట్లు అందరికీ తెలిసిందే కదా అని అయితే నేను చూపించలేదు మీకు. నార్మల్గా మనకు ఆదిని బట్టి లూజ్ కుట్లు వేసుకోవడమే. తర్వాత నేను థ్రెడ్స్ పెట్టుకొని ఇలా హ్యాంగింగ్స్ కూడా తయారు చేసుకున్నాను. లెహంగా కలర్ అయితే లెహంగాలోది మిగిలితే దాన్ని అయితే హ్యాంగింగ్స్ లాగా రెడీ చేసా. బ్లౌజ్ అయితే మనకు అయిపోయినట్టే. లెహంగా అయితే స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ అయితే లైనింగ్కి అండ్ సాటిన్కి ఎదుర్లు పడతాయని చెప్పాను కదా కటింగ్ వీడియోలో. ఇదైతే నేను ఫస్ట్ అయితే ఎదుర్లు అయితే వేసేసాను.
సాటిన్కి కొంచెమే ఎదురు పడింది, లైనింగ్ వచ్చేసి ఎక్కువ పడింది. ఇప్పుడైతే సాటిన్ అండ్ లైనింగ్ నడుం పార్ట్ దగ్గర రెండు కలిపేసి ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత అయితే ఇట్లా ఉంది. రెండు కలిపి స్టిచ్ వేసిన తర్వాత మనకి నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, నెట్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని నెట్ ఫ్యాబ్రిక్కి ఇంకా మనం జాయింట్ ఏం చేసేది లేదు, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఫ్రిల్స్ ఎలా పెట్టాలనేది నేను వీడియోలో ఫస్ట్ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి మనం గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెడతాం కదా, అలాగైతే నెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న చిన్నవి దగ్గరగా పెట్టుకోవాలి. మనకి సాటిన్ పాలిస్టర్ మనం జాయిన్ చేసాం కదా, ఆ నడుం పార్ట్ ఎంత వస్తుందో సైజ్ అనేది టేప్తో కొలత పెట్టుకొని ఇది కూడా సేమ్ అంతే వచ్చేటట్టు చూసుకోవాలి. కుచ్చులు పెట్టేసరికి అట్లా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇది సాటిన్ పాలిస్టర్ లైనింగ్ జాయిన్ చేసుకున్నాం కదా, ఆ సాటిన్ పాలిస్టర్ లైనింగ్కి ఈ మనం కుచ్చులు పెట్టిన నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా చిన్న చిన్న ఫ్రిల్స్వి, అదైతే మనము దానికి దీనికి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుంటే మనకి ఇంకా లంగా అయితే సగం అయితే పూర్తి అయిపోయినట్టే. నేను ఇక్కడ నాకు పాలిస్టర్ లైనింగ్కి నాకు ఎదురు పడింది, ఎదురు వేసుకున్నాను. ఇప్పుడు 3 లేయర్స్ అయితే అయిపోయాయి, మొత్తం 3 లేయర్స్ అనమాట. ఇట్లా మనం కలుపుకుంటే మనకి లంగాలాగా అయిపోతుంది. మనకి ఇంకా పైన అయితే బెల్ట్ వేసుకోవాలి. ఇంకా బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం సాటిన్ తీసుకోవాలి. సాటిన్ని నేను బార్కి ఒక పీస్ లాగా కట్ చేసి ఎదురులో అయితే వేసాను. ఒక 6 ఇంచెస్ అండ్ 7 ఇంచెస్ అయినా మనకి సాటిన్ అనేది వెడల్పు ఉండాలి. పొడవు అయితే మనకి మనం స్టిచ్ చేసుకున్న నడుం పాటు ఉంది కదా, ఆ నడుం పాటు ఆది పెట్టుకొని మనము ఇది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పీసులన్నీ ఎదురేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, నెట్ ఫ్యాబ్రిక్ పైన ఇది పెట్టేసి మనం అనేది నీట్గా కలిపేసి ఈ సాటిన్ని స్టిచ్ వేసుకోవాలి బారుగా. దానికి ఎగస్ట్రా వస్తే మనము కట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ అయితే కుట్టుకోవాలి. సాటిన్ అయితే అటు సైడ్ ఇటు సైడ్ కుట్టుకొని దానికి జాయింట్ చేసుకొని ఇట్లా రివర్స్ చేసుకున్నప్పుడు మనకి ఇట్లా నెట్ కనిపించాలి. పైన మెయిన్ వైపు ఉండాలి, మెయిన్ వైపు ఇట్లా రావాలి. వచ్చిన తర్వాత మనం ఈ సాటిన్ ఉంది కదా, ఆ సాటిన్ని ఒక 2 ఫోల్డ్స్ చేసుకొని 2 ఫోల్డ్స్ ఇట్లా మడత పెట్టుకోవాలి. మనకి ఎలాస్టిక్ దూచుకునే అంత వీలుండేటట్టు అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే మనకి ఎలాస్టిక్ దూరాలి, అట్లా అంత వెడల్పు అయితే పెట్టుకొని మనం దానిపైన అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి బార్కి. అప్పుడు మనకి ఇంకా అయిపోయినట్టే. దీనికి లైనింగ్ వేయరా అంటే సాటిన్కి లైనింగ్ అవసరం లేదు, మనకి లావుగా అనిపిస్తుంది. ఇది సాటిన్ అయితే బాగుంటుంది. నెట్ ఫ్యాబ్రిక్ మనకి స్టిచ్ చేయడానికి మందంగా ఉండదు కాబట్టి సాటినే కరెక్ట్ అని నేను సాటినే వేస్తున్నాను. ఎవరైనా సాటినే వేస్తారు. మనం స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇట్లా ఉంటుంది. ఇట్లా అయితే నీట్గా వస్తుంది. మనం డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సింగిల్ స్టిచ్చే వేసా. మీరు ఎలాస్టిక్ ఫస్టే దూచుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ దూచుకోవచ్చు. నేనైతే దూచట్లేదు, తర్వాత దూచుతాను. ఇప్పుడైతే మనం ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఫస్ట్ ఇది చూడండి మెయిన్. లెహంగాకైనా ఫ్రాక్స్కైనా ఇదే మెయిన్ అనమాట. ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని నెట్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ నుంచి మొత్తం ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఇది ఫస్ట్ ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఫస్ట్ అయితే మెయిన్ దగ్గర నుంచి లైనింగ్ అనేది సైడ్కి అనేసి ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సాటిన్ ఉంది కదా, తర్వాత సాటిన్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పాలిస్టర్ స్టిచ్ చేసుకోవాలి. నేను అలానే స్టిచ్ చేశాను చూడండి. సాటిన్ కూడా స్టిచ్ చేస్తున్నా. సాటిన్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పాలిస్టర్. కొంతమంది ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కలిపేసి ఒక స్టిచ్ లాగేస్తారు. అట్లా చేయకూడదు. అట్లా చేస్తే మనకి లైనింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి, లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి పట్టేసినట్టు పడతారు తట్టుకొని. నేనైతే ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ వేసాను, తర్వాత సాటిన్కి వేసాను, తర్వాత ఈ ఇది ఉంది కదా పాలిస్టర్ లైనింగ్, ఆ లైనింగ్ వేసాను. ఇప్పుడైతే మనకి రివర్స్ చేసినా కానీ తట్టుకొని పడినట్టు ఉండదు. ఇప్పుడు ఏదైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం కింద ఫ్రిల్స్ కోసం నేను ఫస్ట్ కటింగ్ వీడియోలో నేను చెప్పాను కదా పీసులు కట్ చేశానని, ఆ పీసులు అన్నిటిని తీసుకొని ఇట్లా జాయింట్ చేసుకున్నా. మొత్తాన్ని ఎంత ఉంటే అంత అయితే నేను జాయింట్ చేసుకొని ఫ్రిల్స్ లాగైతే పెట్టేశాను. ఇందాక నేను లెహంగా పార్ట్ ఫ్రిల్స్ పెట్టాను కదా, సేమ్ అట్లానే మొత్తం ఫ్రిల్స్ లాగా నెట్టేసుకుంటూ వెళ్ళిపోయి స్టిచ్ చేసుకోవడమే. దానిపైన పెట్టేసి లేయర్స్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఎంత లావుగా కావాలంటే అంత లావుగా మీద పెట్టేస్తే మనకి అయిపోయినట్టే. ఇట్లా అయితే లెహంగా ఉంది. నేనైతే ఇప్పుడు బొందులు అంటారు కదా, ఇవి
హ్యాంగింగ్స్ అవన్నీ పెడుతున్నాను. చూడండి ఎంత గుబురులాగా ఉందో. నేనైతే 3 లేయర్స్ స్టిచ్ చేశాను. కింద వచ్చేసి దాని మీద నెట్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి స్టిచ్ చేయాలి, లోపల సాటిన్. నా దగ్గర ఈ క్యాన్ ఉంటే, ఏరో ఫ్రాక్ క్యాన్ ఉంటే అది ఉప్పదీసి దీనికైతే వేసాను లైట్గా కింద పాలిస్టర్ లైనింగ్కి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. అది మామూలుగా దాని పైన పెట్టేసి స్టిచ్ చేసుకోవడమే, మనకు అదంత కష్టం కూడా కాదు. మీకు ఎక్కువ క్యాన్ కావాలి అనుకుంటే ఒక 2 మీటర్స్ బయట తెచ్చుకొని మనకి నడుంపాటు దగ్గర నుంచి కొంచెం ఒక 3 ఇంచెస్ కిందకి పెట్టేసుకొని పాలిస్టర్ లైనింగ్ పైన చుట్టూరు స్టిచ్ చేసుకుంటే మనకి ఇంకా బుట్టలాగా ఉంటుందన్నమాట. నా దగ్గర లేదు, అందుకనైతే వేరే ఫ్రాక్ తీసి స్టిచ్ చేశాను. ఇలా అయితే ఉంది లెహెంగా వచ్చేసి. లెహెంగాకి పైన నేను ఎలాస్టిక్ వేశాను అండ్ థ్రెడ్స్ కూడా వేశాను. పెంపుల్ టాప్ లెహెంగా. మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.